ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్ చాలా వరకు కూడా ఇప్పుడు అంటే లైక్ అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మమ్మల్ని ఇంకేం చెప్తారో, మేబీ మేము మదర్ అవ్వలేమో, లేకపోతే మా లైఫ్ ఇలా ఉండదేమో అని చెప్పి వాళ్ళే డెసిషన్ తీసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డాక్టర్ని చూస్ చేసుకోవాలండి. అంటే మీకు గైనిక్ ఇష్యూ ఉంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయలేరు. సేమ్ వే మీరు షుగర్ ఉంది అని అంటే ఒక గైనిక్ని చూస్ చేసుకుంటే వాళ్ళు ఏం చేయలేరు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మీరు యూరాలజిస్ట్ని కలవచ్చు, ఒక గైనకాలజిస్ట్ని కలవచ్చు. యూజువల్గా ఫీమేల్స్ గైనకాలజిస్ట్ తోటి కంఫర్టబుల్గా ఉంటారు, మాట్లాడడం ఈజీ అనుకుంటారు. మీరు ఎలాగో ఒక కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇంకో దగ్గరికి డైరెక్ట్ చేయగలుగుతారు. ఎప్పుడూ మనము డాక్టర్ని ఒక రాంగ్ వేలోనే చూస్తాం. అలా చూడకండి. మీకు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు అండ్ దే కెన్ హెల్ప్ యూ. మీకు వాళ్ళు హెల్ప్ చేయగలరు. అడగండి, నాకు హెల్ప్ కావాలని అడగండి. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లం ఉంది అని అంటే చాలామంది ఏమని భయపడతారంటే ప్రాబ్లం ఉంది, అయ్యో నాకు ఏమైనా అయిపోతుందేమో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ అది మనకి రూల్ అవుట్ అయిపోతే దేనివల్ల ప్రాబ్లం అనేది తెలుసుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా. మనకు ఉంటుందేమో అనే అపోహలో ఎందుకు బతకాలి? చాలామంది అందుకే బ్లడ్ టెస్ట్ చేయించుకోరు. చేయించుకుంటే షుగర్ ఉందేమో అని తెలుస్తుంది. షుగర్ ఉందా లేదా తెలుసుకుంటారు కదా అట్లీస్ట్. అంటే దానివల్ల మనం ముందే తెలుసుకుంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎప్పుడో కన్ను పోయిందో లేకపోతే కిడ్నీ పోయిందో అనే టైంకి మీకు షుగర్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఉన్నింది అని తెలుసుకోవడం కంటే 10 ఏళ్ల కంటే ముందే మీరు టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో మ్యామ్ మెనోపాజ్ అనేది ఆడవాళ్ళ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఆడవాళ్ళ లైఫ్ని, ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరి లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందండి మెనోపాజ్ అనేది. ఓకే. అండ్ మెనోపాజ్లో ఏంటి అని అంటే సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మెనోపాజ్ అనేది జస్ట్ ముట్లాగిపోవడం ఇది ఒకటి కాదు. అది ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఒక టైం స్పాన్లో ఉంటుంది అనమాట మెనోపాజ్ అనేది. అలాగే అండాశయాలు అనేవి ఎప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మనకి ముట్లాగిపోయిన తర్వాత కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి అవి. దట్ ఈస్ హార్మోనల్ హెల్త్ మనకి. సో మనం హెల్తీగా ఉన్నాం, బోన్ హెల్త్ ఉంది, కార్డియాక్ హెల్త్ ఉంది. ఇవన్నీ అంటే గుండె బాగుండాలి, మన ఎముకలు బాగుండాలి, మనం సైకలాజికల్గా మెంటల్గా బాగుండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మెనోపాజ్ని ఒక జర్నీలా చూడాలి. అండ్ మెనోపాజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అది సివియర్గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరమే ఉండదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనోపాజ్ వచ్చిందా లేదా అంటే ఒక 12 నెలలు ముట్లు ఆగిపోతాయి కంప్లీట్గా. అసలు స్పాటింగ్ కూడా ఉండదు అనమాట. దీన్ని మెనోపాజ్ అంటాం. 6 మంత్స్ ఆగిపోయింది, 8 మంత్స్ ఆగిపోయింది, మళ్ళీ మాకు బ్లీడింగ్ వచ్చిందంటే ఇంకా మీకు మెనోపాజ్ రాలేదు. సో కంప్లీట్గా 12 మంత్స్ ఆగిపోయింది అంటే మెనోపాజ్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ మీకు బ్లీడింగ్ అయింది అనుకోండి, దాన్ని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. బికాస్ అది ఏదైనా ప్రాబ్లంకి దారి తీయచ్చు. ఏం ప్రాబ్లం కాదు అనుకున్న రోజు మనం సైలెంట్గా మానిటర్ చేస్తాం పేషెంట్ని, అంతే చూసుకుంటూ ఉంటాం రిపీటెడ్గా. అది కాకుండా సైకలాజికల్గా అని అంటే స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నిద్ర పట్టకపోవడం, చెమటలు పట్టడం, వేడివేడిగా అనిపించడం, ఇంట్లో వాళ్ళ మీద కోపం రావడం, ఇవన్నీ సహజం. సో ఆ టైంని వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇట్ ఈస్ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. ఎట్లయితే మనకి మెన్సెస్ వచ్చినప్పుడు చిరాగ్గా ఇవన్నీ ఫీలింగ్స్ వస్తాయో అప్పుడు అర్థం చేసుకుంటారు కదా, మెనోపాజ్ వచ్చేటప్పుడు కూడా అర్థం చేసుకోండి. ఇది ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్. సో మ్యామ్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో యూజువల్గా కలయికలో ట్రాన్స్మిట్ అయ్యేదే హెచ్పివి అనే వైరస్ అండి. ఈ హెచ్పివి అనే వైరస్ కోసం ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. ఓకే. ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని ఇప్పుడు ఫేమస్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ 9 years నుంచి 45 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎస్, అబ్బాయిలు తీసుకోవచ్చు, అమ్మాయిలు తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి అబ్బాయిలకు కూడా ఇస్తాం. ఓకే. అండ్ ఇది ఫర్దర్గా హెచ్పివి రాకుండా ఉండడానికి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. అసలు సర్విక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. గర్భసంచికి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఇది స్కాన్లో కనపడదు అనే విషయం అందరికీ తెలియాలి. స్కాన్లో మనకు కనిపించేది ఓన్లీ దాని లెంతో లేకపోతే అది దాని మీద ఏమైనా గ్రోత్ ఉందా, ఏమైనా పెరుగుదల ఉందా అనేది మాత్రమే. బికాజ్ అది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. ఓకే. మనం కళ్ళతో చూసినప్పుడు మాత్రమే సర్విక్స్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. దాని మీద పుండు ఉందా, కొట్టుకుపోయిందా, ఇప్పుడు చర్మం కొట్టుకుపోతుంది, సేమే సర్విక్స్ కూడా కొట్టుకుపోతుంది. ఓకే. దాని మీద చిన్న పింపుల్ లాంటివి కనిపిస్తాయి. సో అవన్నీ అబ్నార్మాలిటీ కాదు, కానీ కనిపిస్తేనే అంటే మనం చూసినప్పుడే అది కనుక్కోవచ్చు. స్కాన్లో తెలుస్తుంది అని ఎగ్జామిన్ చేయించుకోకుండా ఉండకండి. సో ఎగ్జామిన్ చేయించుకోండి, అప్పుడే మనం ప్యాప్స్మియర్ అనేది తీస్తాం. ప్యాప్స్మియర్ పెయిన్ఫుల్ కాదు. ఓకే. ఇట్స్ జస్ట్ బ్రష్, ఒక సాఫ్ట్ బ్రష్ ఉంటుంది,
దాన్ని ఎలాగో చూస్తాం కాబట్టి దాని మీద శాంపిల్ తీసి పంపిస్తాం అనమాట. దీంతో సర్వైకల్ క్యాన్సర్ ఈవెన్ బేసిక్ స్టేజ్లో ఉంటే కూడా కనుక్కోవచ్చు. బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి ఏం ట్రీట్మెంట్ ఉండదు, ఫాలో అప్ ఉంటుంది. ఓకే, అండ్ ఆ బేసిక్ స్టేజ్లో ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. గర్భసంచి తీసేసే ఆపరేషన్ ఉండదు. ఓన్లీ కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడే, మనకి డౌట్ఫుల్గా ఉన్నప్పుడే మనం గర్భసంచి ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకే, వన్స్ మీరు డెలివరీస్ అయిపోయినాయి అని అంటే అప్పుడు చేసుకుంటాం అన్నమాట ఈ సర్జరీ. సో మ్యామ్ వన్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ మనం ఏదైతే యూరిన్ లీకేజ్ కానీ లేకపోతే మెనోపాజ్ వల్ల వచ్చేటువంటి ఇష్యూస్ కానీ లేకపోతే ఇటు సెక్షువల్ లైఫ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నిటికీ మెడికల్ వే కాకుండా మనం ఫుడ్ కానీ లేకపోతే డైట్ వల్ల మనం దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? సో ఇన్ఫెక్షన్స్కి అయితే మనం డైట్ త్రూ అయితే మేనేజ్ చేయలేమండి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం. ఎవ్రీడే పార్ట్ ఆఫ్ లైఫ్లో మనకు కొంచెమన్నా ఎక్సర్సైజ్, మూమెంట్ ఉండడం. ఎనీ మూమెంట్ ఇస్ ఫైన్. మీరు యోగానే చేయండి, ఈవెన్ మెడిటేషన్ చేయండి, బ్రీతింగ్ వర్క్ చేయండి, ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేయండి. సో వీక్లో 2 or 3 days మీరు ఇది చేయొచ్చు. అండ్ మెనోపాజ్ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్స్ రిక్వెస్ట్ దట్ వాళ్ళు కొంచెం వెయిట్ లిఫ్ట్ చేయాలి. ఎందుకనంటే బోన్ హెల్త్ కానీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల వస్తుంది. ఒక 2 kgs వెయిట్ ఆర్ 5 kgs వెయిట్ మినిమం బేసిక్ వెయిట్. అది మీరు కూరగాయలు మీ బాస్కెట్ అంత ఉంటుంది అది. సో దాన్ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి మీ బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అవి చేయొచ్చు. ఓన్లీ ఏరోబిక్స్, ఓన్లీ కార్డియో, దాని మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, మజిల్ కూడా పోతుంది మెనోపాజ్ వచ్చినప్పుడు. అండ్ హెల్దీ డైట్ అంటే మీరు ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, హెల్దీగా వెజిటబుల్స్ తినడం, ఫ్రూట్స్ కూడా అతిగా తినకండి, పోర్షన్లో తినండి. వెజిటబుల్స్ మీరు మీ క్వాంటిటీ ఎంత మీ వల్ల అయితే అంత తినొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నాం కదా, మనకి మహిళల్లో వచ్చేటువంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మనకి ఈ యూరిన్ లీకేజ్ కానీ లేకపోతే మనకి మెనోపాజ్ వల్ల వచ్చేటువంటి ఇష్యూస్ వల్ల కూడా ఎలా మన లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ముందుగానే వాటిని మనం ఎలా తెలుసుకోవచ్చు, వాటికి తగినట్టుగా కూడా మనం ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది డాక్టర్ గారు చెప్తున్నారు కదా. సో ఇలాంటి సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా తగిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.